బ్రేకింగ్ న్యూస్ టీటీడీ కల్తీ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. 6 గంటలు పైగా వైసీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఆయన పిఏ చిన్న అప్పన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. కల్తీ నెయ్యి వ్యవహారంలో మీ ప్రమేయం ఏంటి? నెయ్యి సరఫరా కోసం ప్రీమియర్ అగ్రిఫుడ్ కు కాంట్రాక్ట్ దక్కేలా నిబంధనలు ఎందుకు మార్చారంటూ పలు ప్రశ్నలు సంధించారు. కీలక డాక్యుమెంట్లు సుబ్బారెడ్డి ముందు ఉంచి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అటు కల్తీ నెయ్యికి సంబంధించి కూడా అటు వైవి సుబ్బారెడ్డి విచారణ అయితే కొనసాగుతుంది. సో ఇప్పటికే ఆయన పిఏ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఆయన పలు ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, విచారణ ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? సో ఈ రోజు విచారణలో ఎవరైనా కొత్త వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? అప్డేట్స్ ఏంటి? సుమారు 6 గంటలుగా వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి నివాసంలో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇప్పటికే అనేక మంది అధికారులను విచారించారు. డైరీలకు సంబంధించిన నెయ్యి సరఫరా చేసిన సంస్థల ప్రతినిధులను కూడా విచారించారు. కొన్ని సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వచ్చాయి. అయితే ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి చిన్న అప్పన్న తాజాగా 2 సార్లు సిట్ విచారించింది. అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే గతంలో నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి పెద్ద ఎత్తున లంచాల రూపంలో 2 విడతలుగా 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా కూడా కొంత ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు. తన అకౌంట్లో 4 కోట్లకు పైగా కూడా నగదు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. సో వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలోనే ఈ సంస్థల నుంచి ఏదైతే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి నిబంధనలను సడలించి కాంట్రాక్ట్ ఇచ్చారన్న కూడా అన్న అంశాలు కూడా సిట్ విచారణలో వెలుగుకొచ్చినాయి. అందులో భాగంగానే వైవి సుబ్బారెడ్డిని ఈ అంశాలపైన విచారిస్తున్నారు. అయితే జుబ్లీహిల్స్లోనే ఆయన నివాసంలో సిట్ అధికారులు 6 గంటలకు పైగా కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా పరిశీలించిన సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డి బ్యాంక్ అకౌంట్లను కూడా పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. తాను కొంత బ్యాంక్ అకౌంట్లను ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో బ్యాంకులకు కూడా లేఖ రాశారు. సో గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేసిన సమయంలో ఆ కాలంలో ఆయన బ్యాంకు లావాదేవీలపైన కూడా ఇటు సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో మరో అంశం, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి నిబంధనలకు విరుద్ధంగా నిబంధనలను సడలించి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, కల్తీ నెయ్యి జరుగుతుందని తెలిసి కూడా ఎందుకు మీరు ముందుకు వెళ్ళారు, వారికి ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటి, లోపాయికార ఒప్పందం ఏమైనా జరిగిందా, కమిషన్ల రూపంలో ఏమైనా ముడుపులు తీసుకున్నారా అన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు విచారిస్తున్నట్లు కూడా తెలుసు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే చిన్నప్పన్న స్టేట్మెంట్ని ముందుచ్చి ఆధారాలు సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చిన్నప్పన్న కొన్ని కీలక అంశాలు తన విచారణలో వెల్లడించారు. వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి సమయంలోనే ఈ ఏదైతే నెయ్యికి సంబంధించినటువంటి సరఫరా చేసే డైరీలతో ఒప్పందాలు జరిగాయి, ఆ కాంట్రాక్టులు జరిగాయి. అందులో మీ ప్రమేయం ఏముంది, మీరు ఉన్న సమయంలోనే ఇదంతా జరిగిందన్న అంశాలు కూడా వాటిని ముందుంచి ఒప్పందాలు జరిగినటువంటి కాంట్రాక్టు పత్రాలను ఆ డాక్యుమెంట్స్ని ముందుంచి కూడా సిట్ అధికారులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు మాజీ ఈవో ధర్మారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా, ఎందుకంటే ఆ సమయంలోనే ఈ నెయ్యి సరఫరా చేసిన సంస్థలతో వీరు ఒప్పందాలు చేసుకున్నారు. సో వాటిని ఇప్పటికే 6 నెలలుగా విచారిస్తున్నటువంటి సిట్ ఇవన్నిటినీ ఆధారాలు సేకరించింది, అధికారులను విచారించింది, ఆ స్టేట్మెంట్లను సేకరించింది. కీలకంగా చిన్నప్పన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు విచారణ కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. నెయ్యి సరఫరా చేసే సంస్థలతో కాంట్రాక్టులు ఒప్పందాలు జరిగినటువంటి అంశాలు మీరు చైర్మన్గా ఉన్న సమయంలో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇవన్నీ మీకు తెలిసే జరిగాయా, మీరు ఇవన్నిటిని పిఏ ద్వారానే ఇవన్నీ కూడా నడిపించారా అన్న అంశాలను కూడా సిట్ అధికారులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. కల్తీ నెయ్యి వ్యవహారంలో మొదటిసారి టీటీడీ మాజీ చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డిని విచారిస్తున్న నేపథ్యంలో విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు వెలుగుకొస్తాయని మాత్రం చూడాల్సిన పరిస్థితి. సాగర్, అయితే ఏదైతే అటు కమిషన్ కోసం కూడా ఈ కల్తీ నెయ్యికి పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే సిట్ అయితే భావించింది. అయితే ఈ కమిషన్ మొత్తం ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది అనేది ప్రస్తుతం సస్పెన్షన్ గా మారింది. అయితే ఈ రోజు వైవి సుబ్బారెడ్డికి సంబంధించి అటు బ్యాంక్ అకౌంట్స్ కూడా చెక్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు సిట్ వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి చిన్నప్పన్నను విచారించారు. ఆయన అకౌంట్లో 4 కోట్లకు పైగా, ఎందుకంటే ఒక పిఏగా ఉద్యోగం ఉన్నటువంటి ఆయన అకౌంట్లో 4 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, 50 లక్షల రూపాయలు
ఏదైతే నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి 2 విడతలుగా తీసుకున్నట్లుగా కూడా కొంత ప్రాథమికంగా సిట్ అధికారులు గుర్తించారు. సో ఈ 2 అంశాలు కీలకంగా మారాయి. ఎందుకంటే తన బ్యాంక్ స్టేట్మెంట్ని ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు, నగదు గుర్తించారు, 50 లక్షల రూపాయలు అక్రమ లావాదేవీలను గుర్తించారు. సో ఇవన్నీ మొదటిసారే జరిగిందా, గతంలో కూడా ఉన్నటువంటి సరఫరా చేసినటువంటి సంస్థల నుంచి? ఎందుకంటే బోలేబాబా డైరీ నుంచి కూడా కిలోకి 1 కేజీకి 25 చొప్పున నెయ్యికి కమిషన్ ఇవ్వాల్సిందిగా కూడా ఇటు చిన్న అప్పన్న వారి బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో కొంత ఆయన చర్చించినట్లుగా కూడా కొన్ని సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించారు. సో ఆయన బ్యాంక్ స్టేట్మెంట్లో కొన్ని కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఆయన విచారణ సందర్భంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ని, గతంలో ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి స్టేట్మెంట్ని, వీటన్నిటిని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అన్ని ముందు ఉంచి సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని విచారిస్తున్నారు. ఇటు వైవి సుబ్బారెడ్డి ఇద్దరు దంపతులకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ల పైన కూడా ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. యాక్సిస్ బ్యాంకులో వీరు చైర్మన్గా ఉన్న సమయంలో జరిగినటువంటి లావాదేవీలు, పిఏ చిన్నప్పన్న నుంచి ఏమైనా బ్యాంకు లావాదేవీలు జరిగాయా, డైరీ సంస్థలతో వీరికి ఒప్పందాలు ఉన్న నేపథ్యంలో కాంట్రాక్టుల నిబంధనలు సడలించి వారికి అప్పగించినటువంటి అభియోగాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారి నుంచి ఏమైనా ముడుపులు తీసుకున్నారన్న అంశాలను కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు విచారణలో, ఎందుకంటే దాదాపు సుమారు ఉదయం 11 గంటల నుంచి విచారణ కొనసాగుతుంది, మరి సాయంత్రం వరకు కూడా ఇంకా విచారణ 6 గంటలకు పైగా కూడా విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీలో కీలక సీనియర్ నేతగా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఇటు టీటీడీ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ కాలం టీటీడీ చైర్మన్గా కూడా వైవి సుబ్బారెడ్డి పనిచేసిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ మొత్తం ఈయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందన్న అంశాలు కూడా సిట్ విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, కాంట్రాక్టుల నిబంధనలకు తొలగించి అప్పగించడం, కల్తీ నెవ్వి వ్యవహారంలో చైర్మన్గా మీరు, టీటీడీ చైర్మన్గా మీరు తీసుకున్న నిర్ణయాలు, ఈ అన్ని అంశాలను కూడా సిట్ అధికారులు డాక్యుమెంట్స్ అన్ని ముందుంచి విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. విచారణ పూర్తయినంత అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో వెలుగు చూసే అవకాశం ఉంది. కల్తీ నేవీ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏ మేరకు ఉంది అన్న అంశాలు కూడా సిట్ అధికారులు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అగల రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు టీటీడీ కల్తీకి సంబంధించి కూడా వైవి సుబ్బారెడ్డి విచారణ అయితే కొనసాగిస్తుంది. సుమారుగా 6 గంటలకు పైగా కూడా సిట్ అధికారులు అయితే ఆయన నివాసంలోనే ఆయన అయితే ప్రశ్నిస్తున్నారు. మరి ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలు బయటకు రాబోతున్నాయి? ఎందుకంటే ఇప్పటికైనా ఒక కీలక నేతగా కూడా ఉన్నారు. సో ఆయనకి తెలిసి ఇదంతా జరిగిందా, లేదంటే ఇంకా ఎవరైనా కొత్త వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయనేది కూడా ఉత్కంఠగా మారింది. సో ఈ రోజు అయితే విచారణ అనంతరం కూడా ఈ విచారణకు సంబంధించి పలు విషయాలను అయితే సిట్ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.